రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇంటర్ పరీక్షలకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 1535 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ 1535 సెంటర్లు మొత్తం 10,50,000 మంది విద్యార్థులు తాము ఎగ్జామ్స్ హాజరు కానున్నారు. అలాగనే ఎగ్జామ్స్ కు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి కరెక్ట్ గా 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది. ఎగ్జామ్ ప్రారంభమై కరెక్ట్ గా 12 గంటలకు ముగుస్తుంది. సో ఈ సమయానికి సంబంధించి ఎక్కడా కూడా 9 గంటల లోపు విద్యార్థులు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వాలి. సో దీనికి సంబంధించి అయితే మాత్రం అధికారులు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా సో ఎవరిని లోపలికి అనుమతించేది లేదని చెప్పడం జరిగింది. అలాగనే ఈ సంవత్సరం ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్ల వద్ద భారీ స్థాయిలో ఏదైతే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే ఎగ్జామినేషన్ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. అలాగనే ఎగ్జామ్ సెంటర్ సమీపంలో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎవరు ఏదైతే జిరాక్స్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ జిరాక్స్ సెంటర్లు అనేవి ఎగ్జామ్ సెంటర్ సమీపంలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ జిరాక్స్ సెంటర్లు అయితే క్లోజ్ చేయాలని కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగనే దీనికి సంబంధించి ప్రధానంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా పూర్తిగా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే సీసీ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ ఎలాగ జరుగుతున్నాయి అనేది సూపర్విజన్ చేస్తున్నారు. అలాగనే ప్రతి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి అందరూ అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకో విద్యార్థులకి ఒక ఫెసిలిటీ కల్పించారు. ఎందుకంటే ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఎవరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు తరచు విద్యార్థులు. అయితే ఈసారి మాత్రం వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. సో దాని ద్వారా హాల్ టికెట్ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది అధికారులు. దీంతో పాటు హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా కూడా విద్యార్థుల్ని ఎలో చేసేలా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే విద్యార్థులు చాలా మంది విద్యార్థులు హాజరు శాతానికి సంబంధించి కావచ్చు, అలాగనే హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తాము ఎగ్జామ్స్కి అనుమతిస్తామని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటు మొత్తం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కాపీయింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ కాపీయింగ్ని పూర్తి స్థాయిలో నిరోధించడానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాగనే ఎక్కడైతే కాపీయింగ్ జరుగుతుందని సమాచారం వస్తే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా సో కాపీయింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిరోధానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.